అరే మిత్రమా, ఇలాంటి గుండెలు జల్లుమనే క్రైమ్ వీడియోలు మీ కళ్లలో థ్రిల్లర్ సినిమాలా కనిపించాలంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. నేపాల్లో హింస, 19 మంది మృతి, 300 మందికి గాయాలు. దేశంలో సోషల్ మీడియా బ్యాన్. ఆగ్రహంతో తిరగబడ్డ యువత. పార్లమెంటుపై దాడికి యత్నం. అడ్డుకోవడంతో పోలీసులతో ఘర్షణ. సోషల్ మీడియా రిస్టోర్ చేయాలని డిమాండ్. నేపాల్లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు రోజురోజుకు తీవ్రరూపం స్వీకరిస్తున్నాయి. సోషల్ మీడియా నిషేధం, అవినీతి, నిరుద్యోగం వంటి అంశాలపై యువత భారీగా రోడ్లపైకి దిగింది. ఇప్పటివరకు జరిగిన ఘర్షణల్లో 19 మంది మృతి చెందగా 300 మందికి పైగా గాయపడ్డారు. పోలీసులు, నిరసనకారుల మధ్య ఘర్షణలు తీవ్రమవుతున్నాయి. పార్లమెంటు భవనంపై దాడి చేయాలని యత్నించిన యువతను పోలీసులు అడ్డుకోవడంతో హింసాత్మక ఘర్షణలు జరిగాయి. తిర్మిట్లు, టియర్ గ్యాస్, రబ్బర్ బుల్లెట్లు ఉపయోగించి పోలీసులు నిరసనకారులను చెదరగొట్టారు. నిరసనకారులు రాళ్లు, ఇటుకలు, మోలోటావ్ కాక్టెయిల్స్తో ప్రతిఘటించారు. నిరసనలకు ప్రధాన కారణం సోషల్ మీడియా నిషేధం. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, టిక్ టాక్, యూట్యూబ్ వంటి ప్లాట్ఫామ్లను ప్రభుత్వం నిషేధించడంతో యువత ఆగ్రహం పెరిగింది. ఈ నిషేధం వాక్ స్వాతంత్ర్యాన్ని అణచివేయడమే కాదు, వ్యాపారాలు, ఆన్లైన్ ఉపాధి, విదేశీ కుటుంబ సభ్యులతో సంబంధాలపై కూడా ప్రభావం చూపుతోంది. సోషల్ మీడియా రిస్టోర్ చేయండి అనే నినాదంతో లక్షలాది మంది రోడ్లపైకి దిగారు. ఈ నిరసనలు బంగ్లాదేశ్లో 2024లో జరిగిన విద్యార్థుల ఉద్యమంతో పోల్చబడుతున్నాయి. బంగ్లాదేశ్లోని షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూల్చిన ఆ ఉద్యమంలో కూడా యువత, సోషల్ మీడియా కీలక పాత్ర పోషించాయి. అయితే నేపాల్లో ఇప్పటివరకు నిరసనలు హింసాత్మకంగా మారినప్పటికీ బంగ్లాదేశ్ స్థాయిలో పూర్తి రాజకీయ మార్పుకు దారితీయాలా అనేది ఇంకా స్పష్టం కాలేదు. నిరసనలకు ఇతర కారణాలు. సోషల్ మీడియా నిషేధం తక్షణ కారణమైనప్పటికీ దేశంలో పెరిగిపోతున్న అవినీతి, దశాబ్దాలుగా ఉన్న రాజకీయ అస్థిరత, పెరుగుతున్న నిరుద్యోగం వంటి అంశాలు ఆగ్రహానికి మూలం. యువతలో పెరిగిన చైతన్యం, ఆర్థిక సంక్షోభం, ప్రభుత్వ నిరంకుశ పోకడలు నిరసనలను రగిలిస్తున్నాయి. సోషల్ మీడియాను నిషేధించకండి, అవినీతిని నిషేధించండి అనే నినాదాలు ఈ ఉద్యమంలో బలంగా వినిపిస్తున్నాయి. ప్రభుత్వ ద్వంద్వ వైఖరి. ప్రభుత్వం టిక్ టాక్ వంటి చైనా యాప్లకు అనుమతి ఇస్తూ ఫేస్బుక్, యూట్యూబ్ వంటి పాశ్చాత్య వేదికలను నిషేధించడంపై కూడా ప్రజలు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఇది రాజకీయ ఎజెండాలో భాగమని, విమర్శలను అణచివేయడానికి చేస్తున్న ప్రయత్నమని ఆరోపణలు వస్తున్నాయి. జీవనోపాధిపై ప్రభావం. సోషల్ మీడియా వేదికలు నేపాల్లో వినోదం, వార్తలకు మాత్రమే కాకుండా చిన్న వ్యాపారాలు, హస్తకళలు, పర్యాటకం, డిజిటల్ కంటెంట్ క్రియేటర్లకు జీవనోపాధి సాధనంగా మారాయి. నిషేధం వల్ల వీరి ఆదాయం తగ్గిపోయింది. ఈ వర్గాలు నిషేధానికి వ్యతిరేకంగా గట్టిగా గళం విప్పుతున్నాయి. సమాచారం, కమ్యూనికేషన్ లేకపోవడం. విదేశాల్లో ఉన్న కుటుంబ సభ్యులతో వాట్సాప్, మెసేజింగ్ యాప్ల ద్వారా సంబంధాలు కొనసాగిస్తున్న నేపాలీలకు నిషేధం తీవ్ర ఇబ్బంది కలిగించింది. విద్యార్థులు, నిపుణులు సోషల్ మీడియాను సమాచారం, విద్యా అవసరాల కోసం వినియోగిస్తున్నారు. ఈ నిషేధం వారి డిజిటల్ జీవితంపై పెను ప్రభావం చూపుతోంది. బంగ్లాదేశ్ ఉద్యమాలతో పోలిక. 2024లో బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూల్చిన విద్యార్థుల ఉద్యమంలో యువత, సోషల్ మీడియా కీలక పాత్ర పోషించాయి. నేపాల్లోని ప్రస్తుత నిరసనలు కూడా అదే రీతిలో యువత నేతృత్వంలో సాగుతున్నాయి. అయితే రాజకీయ వ్యవస్థలు, చరిత్రలో తేడాలు ఉన్నాయి. బంగ్లాదేశ్లో దీర్ఘకాలిక ఒకే కుటుంబ అధికారం ఉండగా, నేపాల్లో తరచూ ప్రభుత్వాలు మారే సంకీర్ణ వ్యవస్థ ఉంది. నేపాల్లో ఇప్పటివరకు హింసాత్మక ఘటనలు జరిగినప్పటికీ పూర్తి రాజకీయ మార్పుకు దారితీయాలా అనేది ఇంకా స్పష్టం కాలేదు. జాగ్రత్తలు మరియు సలహాలు. నిరసనలు, హింసాత్మక ఘటనలు జరుగుతున్న ప్రాంతాలకు వెళ్లకుండా ఉండండి. సోషల్ మీడియా నిషేధం ఉన్న దేశాల్లోనూ వాడటం చట్టవిరుద్ధం కావచ్చు, జాగ్రత్తగా ఉండండి. అంతర్జాతీయ వార్తలు, హెచ్చరికలు రెగ్యులర్గా చెక్ చేయండి. యువత ఆగ్రహం, నిరసనలు శాంతియుతంగా ఉండేలా ప్రోత్సహించండి. అవినీతి,
నిరుద్యోగం వంటి సమస్యలపై అవగాహన కల్పించడం ద్వారా సమాజంలో మార్పు తీసుకురావచ్చు. ప్రభుత్వ విధానాలపై అభిప్రాయాలు వ్యక్తం చేసేటప్పుడు చట్టపరమైన సరిహద్దుల్లో ఉండండి.